वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। हृदय कमल मध्ये राजितं निर्विकल्पं सदसदखिल भेदातीतं एकस्वरूपं प्रकृति विकृति शून्यं नित्यमानन्दमूर्तिं विमल परमहंसं रामकृष्णं भजामः। सर्वदेवदेवी स्वरूपाय శ్రీరామకృష్ణాయ నమః. ఆత్మీయులందరికీ నమస్కారం. పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం వారు సమర్పిస్తున్న శ్రీరామకృష్ణ కర్ణామృతం ధారావాహిక కార్యక్రమంలో మనము 19వ ఎపిసోడ్లోకి ప్రవేశించబోతున్నాం. అంతేకాకుండా మనము ఇప్పటికీ 3 సర్గలని పూర్తి చేసుకున్నాం. ఈ పుస్తకంలో, ఈ గ్రంథంలో, ఈ దివ్యమైన కావ్యంలో 10 సర్గలు ఉన్నాయని మనం చెప్పుకుంటూ వస్తున్నాము. మొట్టమొదటిది శ్రీరామకృష్ణుల మహద్వైభవం, తర్వాతది ద్వితీయ సర్గ తురీయ పురుషార్థం భక్తి, ఇక తృతీయ సర్గ సాధకుడి ఆకాంక్షలు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే చతుర్థ సర్గ పేరు శ్రీరామకృష్ణులే శరణాగతి. శ్రీరామకృష్ణులే శరణాగతి, ఎంత బాగుంది కదా. ఈ సర్గలో 87వ శ్లోకం నుంచి ఈ సర్గ మొదలవుతుంది. శ్రీ దక్షిణేశ్వర సౌరవోకసి తత్ర తత్ర సంశుద్ధమంఘ్రికమలం నయనాంబుజం చ విన్యస్య మందమఖిలం కృపయా పునానా ఆయాతి కశ్చిదవతార వరిష్ఠభూతః విన్యస్య మందమఖిలం కృపయా పునాన ఆయాతి కశ్చిదవతార వరిష్ఠభూతః. ఈ భువిపై అవతరించిన అవతార వరిష్ఠుడు తన పావన చరణ కమలములను, పవిత్ర దృక్కులను దక్షిణేశ్వర దేవాలయానికి మాత్రమే పరిమితం చేసినట్లు కనిపించినా తన కృపచే ప్రపంచమంతటిని పునీతమునర్చుచున్నాడు. అబ్బా, ఎంత అద్భుతం అండి. గురుదేవుల లీల మొత్తము ఎక్కడ జరిగింది? మొత్తము సాధనలు, సిద్ధి పొందడము, సర్వదేవదేవత సాక్షాత్కారాలు, అనేక సంప్రదాయాల ద్వారా, మార్గాల ద్వారా, సిద్ధాంతాల ద్వారా చేసినటువంటి మహోత్కృష్టమైన సాధనలు, అందుకు ఆయనకు కలిగినటువంటి అపూర్వమైన సిద్ధులు, విశ్వకుండలిని శక్తి జాగృతమయ్యేటట్లు చేసినటువంటి ఆ దివ్యాతి దివ్యమైనటువంటి తపస్సు, వీటన్నిటికీ ఆలవాలము దక్షిణేశ్వరము, వేదిక దక్షిణేశ్వరము, భూమిక దక్షిణేశ్వరము. అందుకనే రామకృష్ణుల వారి యొక్క చరిత్ర సంభాషణలు నాటక రూపంగా రాయడానికే జన్మించినటువంటి మహారుషి అయిన మహేంద్రనాథ్ దత్త దక్షిణేశ్వరం గురించి ఎంత గొప్పగా చెప్తారండి. చూద్దాం ఆయన మాటల్లోనే. భగవత్ సాక్షాత్కార మార్గంలో పురోగమించడానికి ఈ దక్షిణేశ్వర తీర్థయాత్ర మనకెంతో దోహదం చేస్తుంది. అక్కడ ఆధ్యాత్మిక అగ్నిజ్వాల తీక్షణంగా రగులుతోంది. అక్కడకు వెళ్ళిన వారు ఎవరైనా పునీతులవుతారు. దేహం దగ్ధం కాదు, మానసిక మాలిన్యాలు ఇట్టే దగ్ధమైపోతాయి. అప్పుడు అమరత్వం సిద్ధిస్తుంది. సాక్షాత్తు భగవంతుడే మానవ రూపం దాల్చి 30 సంవత్సరాలు అక్కడ జీవించాడు. దక్షిణేశ్వరంలో నెలకొని ఉన్న ఆధ్యాత్మికతను స్పష్టంగా అనుభూతం చేసుకోవచ్చు. ఎంత అద్భుతంగా చెప్తున్నాడండి మహేంద్రనాథ్ గుప్తా. అబ్బా. అలాగే
రామకృష్ణుల అఖండ భక్తి విశ్వాసాలకు, ప్రచండ రాగాత్మిక ఆధ్యాత్మిక శక్తి ప్రకంపనలకు, అనితర సాధ్య భక్తి మాధుర్య రసార్ద్ర హృదయావేశ ఆవిష్కరణకు సాక్షి దివ్య దక్షిణేశ్వరం. కామకాంచన త్యాగమే భగవత్ ప్రాప్తికి ప్రధాన సాధనమని త్రికరణ శుద్ధిగా తాము ఆచరించి అదే సూత్రాన్ని ఎందరో శిష్యులకు కూడా ఉపదేశించి వారిని భగవదున్మత్త భావావేశ పీయూష పానాసక్తులను గావించారు. అటువంటి వ్యవస్థీకృత సన్యాస సంఘానికి అంకురార్పణ జరిగిన త్యాగభూమి, యజ్ఞభూమి దక్షిణేశ్వరం. భగవదున్మత్త భావావేశ పీయూష పానాసక్తులను గావించారు శిష్యులందరినీ కూడా. ఆహా, అద్వితీయమైన అపరూపమైనటువంటి అనన్య సామాన్య అవతార వరిష్ఠులుగా విరాజిల్లిన శ్రీరామకృష్ణుల విరాట్ ఆధ్యాత్మిక వ్యక్తిత్వానికి వేదిక, భూమిక దక్షిణేశ్వరం. ప్రపంచం కనీ విని ఎరుగని కామవాసన లేని పవిత్ర సౌశీల్య జీవనం గడిపిన దివ్య ఋషి దంపతులైన శారదాదేవి శ్రీరామకృష్ణులకు ఆలవాలం దక్షిణేశ్వరం. అటు పావన గంగానది తరంగాలు, ఇటు భక్తి జ్ఞాన యోగ సాధనల దివ్యానంద రసఝరి ప్రవాహాలు. ఏమి ఆధ్యాత్మిక స్పందనలతో నిండిందండి దక్షిణేశ్వరం. ఆ దివ్య దక్షిణేశ్వరానికి మనసారా హృదయంలో ప్రణమిల్లుదాం. అంటే ఈ పావన చరణ కమలములను, పవిత్ర దృక్కులను ఇక్కడికే పరిమితం చేసినట్లు మనకు కనిపిస్తుంది, కానీ మొత్తం ప్రపంచాన్నంతటినీ కూడా పవిత్రీకరిస్తున్నాడు తండ్రి. అంతటి వరిష్ఠ అవతారం. అందుకనేనా సామాన్యమా సప్తర్షులలో ఒకడైనటువంటి వివేకానందుడు మన తండ్రి నాయన ఏమంటున్నాడు? అవతార వరిష్ఠులని కదండి. అప్పటికప్పుడు ఆసుగా వచ్చింది ఆయనకి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః అని నిస్తారిణి ఘోష్, నవగోపాల్ ఘోష్ వాళ్ళ ఇంట్లో మొట్టమొదటిసారి ఆ పాలరాతి గచ్చు మీద గురుదేవుల్ని ప్రతిష్ఠించడానికి వెళ్ళినప్పుడు, అమెరికాలో విజయ్ దుందుభి మోగించి వచ్చిన తర్వాత అక్కడ భక్తులు ఇంట్లో, ఆహా ఏమి భక్తులు వాళ్ళు! ఆ నిస్తారిణి ఘోష్ సామాన్యురాలు కాదు, జగజ్జనని యొక్క అష్టసఖులలో ఒకరి అంశాన్ని రామకృష్ణ వారు చెప్తారు. ఏమాత్రము ఊరికి అనవసరమైన బిడియపడము, సిగ్గుపడము ఇవన్నీ ఏమీ లేకుండా ఒక స్వతంత్రంగా, చనువుగా, ధైర్యంగా ఉండేది ఆ తల్లి. ఎంత గొప్ప విషయం అది. తర్వాత వాళ్ళ కొడుకును కూడా రామకృష్ణుల సేవకి, రామకృష్ణ మఠానికి అంకితం చేసేస్తారు కదా. ఆయనే అంబికానంద స్వామి. అంతటి మహాత్ముల ఇంటిలో, భక్తుల ఇంటిలో కొలువు తీరుతాడు మా తండ్రి పోయి. అప్పుడు ఆమంటుంది, ఇద్దరు అంటారు భార్యాభర్తలు, వాళ్ళది ఎంత అద్భుతమైన చరిత్ర అసలు. చివరి రోజుల్లోట ముందు ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మారుతారు. ఎందుకయ్యా అంటే ఆ ఏరియా పేరు, ఆ వీధి పేరు రామకృష్ణ నగర్ అంట. అందుకని ఆ పేరు చూసి అక్కడికి వెళ్ళిపోయారు. చూడండి అసలు ఎటువంటి భక్తులు. ఏదో మా చేతనైనట్లుగా గురుదేవుల్ని కొలువు తీర్చుకుంటున్నాము అంటే వివేకానంద స్వామి భలే తమాషా చేస్తాడు అక్కడ, చమత్కారం. ఆహాహా, గురుదేవులు ఎన్నో తరాల నుంచి, అటు 7 తరాల నుంచి కూడా ఎంతో ఇదిగా సామాన్యంగా ఉన్నటువంటి గడిపినటువంటి జీవితం గడిపిన వ్యక్తి తల్లి. ఇదిగో ఈ పాలరాతి గచ్చు మీద పెడుతున్నారే, అబ్బా ఎంత వైభవం ఆయనకి, ఇంతకంటేనా అన్నట్టుగా చెప్తాడన్నమాట. అసలు ఆ ఘట్టమే భలే వర్ణిస్తారు స్వామీజీ. మిగతా అందరూ కూడా ఎంత గొప్పగా అలా రావడము, జై శ్రీరామకృష్ణ అనుకుంటూ రావడము, వీధిలో బారులు తీరి జనమందరూ వీళ్ళని చూడడము, అబ్బో భలే ఉంటుందిలేండి ఆ దృశ్యం చదివితే. అలాగా నిస్తారిణి ఘోష్ ఇంట్లో అప్రయత్నంగా వచ్చినటువంటి ఆ మంత్రమే మన రామకృష్ణ మఠాలన్నిటికీ కూడా ప్రప్రథమమైన ప్రణామ మంత్రంగా మనం చెప్పుకుంటున్నాం కదా. అటువంటి దివ్యమైన భక్తులు ఈ నిస్తారిణి ఘోష్, నిత్యగోపాల్ ఘోష్. అలాగా అటువంటి దివ్య దక్షిణేశ్వరము, అటువంటి అవతార వరిష్ఠుడు నడయాడినటువంటి నేల కదండి దక్షిణేశ్వర, దక్షిణామూర్తి ఆ తండ్రి. అబ్బా ఎంత అద్భుతం. ఆ విధంగా ఈ శ్లోకంలో దక్షిణేశ్వరాన్ని మనము స్మరించుకున్నాం.
ఆ భవతారిణి కాళీమాత ఎంత దివ్యమైనటువంటి అపూర్వమైన ఘట్టం. ఆ తల్లి యొక్క ప్రతిష్టాపన అవన్నీ కూడా ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరని మనల్ని పరవశింపజేసి పవిత్రీకరించేటువంటి విషయాలు, సన్నివేశాలు, చరిత్ర, కథలు కదా. ఇక మనము 88వ శ్లోకానికి వెళదాం. శుద్ధాంతరః కిం సముపాసకః కిం సిద్ధోత్తమః కిం భగవత్కళా కిం సర్వేశ్వరః కిం సకలేశ్వరాచ్చ జ్యాయాన్ కిమేషో అద్భుతః రామకృష్ణః సర్వేశ్వరః కిం సకలేశ్వరాచ్చ జ్యాయాన్ కిమేషో అద్భుత రామకృష్ణః. అసలు ఈ రామకృష్ణులని ఈ అద్భుతం ఎవరండి? ఎవరో నిష్కల్మషుడైన సామాన్య మానవుడా, ఒక గొప్ప ఉపాసకుడా, ఉత్తమమైన సిద్ధుడా, లేకపోతే భగవంతుడు అంశనా, లేదు సాక్షాత్ భగవంతుడా, లేదు అంతకంటే అది కూడా. అబ్బాబ్బా, ఎన్ని అనుమానాలు, ఎన్ని విషయాల్ని ఆవిష్కరించారు ఇక్కడ. అన్నీ అయినే కదండి. ఇంకొక రకంగా ఆలోచిద్దాం ఈ శ్లోకాన్ని. నిజమే, అద్భుతం, మహాద్భుతం, రామకృష్ణుల వారి యొక్క అద్భుత కాంతిపుంజం నా తండ్రి. నిష్కల్మషుడైన సామాన్య మానవుడా. అవును, అసలు ఏమండి నిష్కల్మషం అంటే ఏమిటి? అబ్బబ్బా, ఒకసారి శిష్యుడితో అంటాడు, నిష్కాపట్యము నిష్కల్మషమైనటువంటి మనసుకు మాత్రమే ఎన్నో జన్మల తపస్సాధనలు చేయగా మనస్సు అంతటి నిష్కల్మషత్వాన్ని సిద్ధింపజేసుకుంటుంది. అటువంటి నిష్కల్మషమైనటువంటి మనసుకు, హృదయానికి మాత్రమే భగవంతుడు యొక్క తత్వం అర్థమవుతుంది, అనుభూతి పొందగలడు. నిష్కల్మషత్వం లేకపోతే ఏ కోశాన డబ్బులు లెక్కగట్టేటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి, అంటే ఎక్కువగా ఆయన ఈ ఆఫీసుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితుల్లోకి నెట్టవేయబడ్డ భక్తుల పట్ల చాలా జాలి చూపిస్తారు. అసలు ఎందుకంటే పూర్తి లౌకికంలో మునిగిపోతారు కదా. ఈ డబ్బు వ్యవహారం ఎప్పుడైతే వచ్చి పడుతుందో అండి, కొంప మునిగినట్లే. మనము ఇక్కడ మనకి కూడా ఒక హెచ్చరిక, ఒక గుణపాఠము మన సాధనకి. మనము ఈ వ్యవహారంలో, ఎందుకంటే మనము ఈ లౌకికంగా కదా సమాజంలో మన కుటుంబ జీవనం గడుపుతున్నాం. మనలాంటి మామూలు సంసారం ఎంత వ్యవహారాలలో ఉన్నా కూడా పూర్తిగా అందులో నిమగ్నం అయిపోకుండా, దేందులో డబ్బు వ్యవహారాలలో ఆ డబ్బుని మనం ఎలా చూడాలి? ఆహా, ఏదైనా డబ్బు ఉందా? ఇది భగవంతుడిది, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరం, ఒక అనుకూలం. దీనిని నేను ఎంతగా సద్వినియోగపరుస్తానో అంతగా నాకు అవకాశాలు ఇవ్వాలి. అటువంటి పరిస్థితులని నాకు కల్పించాలి స్వామి, నాకు ఆ శక్తిని ఇవ్వాలి అని కదా మనం భావన చెయ్యాలి. ఎక్కడెక్కడ డబ్బు విషయాలు మాట్లాడుతున్నా కూడా మనకొద్దనే వద్దండి బాబోయ్. ఇది సాధనలో చాలా ముఖ్యమైన విషయం. అంటే డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వకుండా, డబ్బుతో నడిచేటువంటి అనేక వ్యవహారాలలో పూర్తిగా దూరిపోయి నెత్తిన వేసుకొని పులుముకొని అంటించుకోకుండా ఎంతవరకు ఉండాలో జాగ్రత్తగా ఉంటూ, ఆ డబ్బుని సమస్త ఐశ్వర్యానికి అధికారిగా సంపదలను ఇచ్చేటువంటి మన ఐశ్వర్యాలకే తల్లి అయినటువంటి లక్ష్మీదేవిని భార్యగా పొందినటువంటి మన స్వామి కదా. అన్నమాచార్యులది ఒకటేదో చాలా అద్భుతమైన భావంతో ఉంటుందండి. ఏమిటంటే, నిమ్మి చక్రాయుధడవటుగానా, అయ్యా నువ్వు సుదర్శన చక్రాన్ని ధరించావే, మాకు ఇంక భయం ఏముంది? అట్లా అనుకుంటే ఎంత అద్భుతం చూడండి సాధకులారా, ఆత్మీయులారా. చక్రాయుధం అంటే సామాన్యమైన విషయమా? అటువంటి చక్రాయుధాన్ని ధరించిన స్వామి నువ్వు మాకు అండగా ఉండగా, మేము నీవారమై ఉండగా, అర్రెర్రె మాకింక భయమేమిటి? ఇక అటు లక్ష్మీదేవి సకల విభవాలకు, ఐశ్వర్యాలకు కారకురాల తల్లి, సంపదలకు
ఏమిటి సంపద? డబ్బులా? అబ్బే, ఒక ఆరోగ్యం, ఒక ఉత్సాహం, ఒక తెలివితేటలు, ఒక సామరస్య భావం, సమస్తమైనటువంటి సద్గుణాల యొక్క మేలి రాశీభూతమైనటువంటి తల్లి. ఆ తల్లి ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ గుడ్ క్వాలిటీస్ అంటారంట వివేకానంద స్వామి. అటువంటి తల్లికి భర్తవు నీవు. అమ్మా, మా ధవుడివి, ఆ లక్ష్మికే ధవుడివి, భర్తవి, ప్రభువువి. అటువంటి నువ్వు మాకు అండగా ఉండగా మాకేం కొరతయ్యా? అటువంటి భావనండి, అటువంటి భావన డబ్బు పట్ల, సంపద పట్ల, ఐశ్వర్యం పట్ల కలిగి ఉండాలి మనం సాధనలో. అప్పుడు కదా గురుదేవుల అనుగ్రహం మనకి లభిస్తుంది. ఎవరైతే తమ సంపదల్ని పేదల కోసము, ఆర్తి కలిగిన వాళ్ళ కోసము, అవసరంలో ఉన్న వాళ్ళ కోసము ఎక్కువగా వెచ్చిస్తారో వాళ్ళంటే ఎంత ఇష్టం గురుదేవులకండి. ఒక పీనాసితనము, ఒక లోభితనము నచ్చవు గురుదేవులకి. రామచంద్రదత్తాన్ని ఎట్లా మార్చి పడేశాడు. పరమ పీనాసిగా ఉన్నతడు ఎంత గొప్ప ఔదార్యంతో ప్రవర్తించేటట్టు చేస్తాడో. అబ్బో, మహామాంత్రికుడు కదా తండ్రి, ఆయన అలా మారుస్తున్నాడనే మనం ఊహించలేమండి. అటువంటి డబ్బు విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్పుకున్నామంటే ఇదంతా నిష్కల్మషత్వం ఎలా సిద్ధిస్తుంది అన్నదానికి. తర్వాతది ఉపాసకుడా. అమ్మ బాబోయ్, ఈయనకు మించిన భయంకరమైన, ఉద్దండమైన, ప్రకృష్టమైన, అపూర్వమైన ఉపాసకుడు ఎవరున్నారు భూమండలం మీద? అప్పటి నుంచి ఇప్పటి వరకు నా భూతో నా భవిష్యత్తు అన్నది అద్భుతంగా వర్తిస్తుంది కేవలం గురుదేవుల యొక్క ఉపాసనలో మాత్రమే. ఆ మహోత్కృష్టమైనటువంటి ఉపాసకుడు కదా, అటువంటి స్వామి కదా. ఏమి ఉపాసకుడు, ఏమి ఉపాసకుడు! అబ్బా, ఉత్తమ సిద్ధుడా! మరి ఆయనకు మించిన సిద్ధుడు ఉన్నాడా? వరే అబ్బా, భగవద్ అంశయ్య. అవును, భగవంతుడు అంశే. అంశ అంటే అంశ, భగవంతుడు అంటే భగవంతుడే. భగవంతుడు ఏ అవతారాలు ధరిస్తాడో అవతారాలన్నిటికీ మూలమైనటువంటి పరబ్రహ్మే ఆ స్వామి, ఆ తండ్రి, మన రామకృష్ణులు కదా. అటువంటి భావన మనకి ఈ శ్లోకం కలిగిస్తోంది. ఇక 89వ శ్లోకంలోకి వెళుతున్నాం. హే జీవ కిం స్వపిషి సంత్యజ మోహ నిద్రామున్మీల్య లోచనయుగం పరితః ప్రపశ్యా ఉత్తిష్ఠ తిష్టతి పురస్తవ రామకృష్ణః ప్రాణేశ్వరశ్చిరగవేషిత పురుషార్థః. ఉత్తిష్ఠ తిష్టతి పురస్తవ రామకృష్ణః ప్రాణేశ్వరశ్చిరగవేషిత పురుషార్థః. గవేషం అంటే వెతకడం, చివరి వాక్యం. ఇది ఏమిటి? ఓ జీవుడా, ఇంకా నిద్రిస్తున్నావేమి? నీవు అనేక జన్మలుగా వెతుకుచున్నటువంటి నీ పురుషార్థము ప్రాణేశ్వరుడు అయిన రామకృష్ణులు నీ ఎదుట నిలబడి ఉన్నారు. మోహనిద్రను వీడి కళ్ళు తెరిచి చూడు. ఏమి అద్భుతమైన భావం అండి! ఇంకా మోహనిద్రలో కూరుకుపోయి ఉన్నావా? లై. ప్రాణేశ్వరుడు, పురుషార్థము, జీవనానికి జీవనము అయినటువంటి రామకృష్ణుల వారు ఇదిగో నీ ఎదుటున్నారు చూడు. మోహనిద్రలోంచి లై అని చళ్ళుమని కొట్టి లేపుతున్నారు. అయితే ఇటువంటి భావముతోనే మనకి శ్రీకృష్ణ కర్ణామృతం, లీలాసుకులు విరచించినటువంటి అపూర్వమైనటువంటి కృష్ణ కర్ణామృతంలో కనిపిస్తుందండి. అదేంటో చూద్దాం. జాగృహి చేతశ్చిరాయ చరితార్థతా భవతః అనుభూయతామిదమిదం పురః స్థితం పూర్ణ నిర్వాణం. జాగృహి చేతశ్చిరాయ చరితార్థతా భవతః అనుభూయతామిదమిదం పురః స్థితం పూర్ణ నిర్వాణం. మనసా, అక్కడ జీవుడాన్ని సంబోధించారు, ఇక్కడ మనసా ఎంతకాలానికో ఇప్పుడు నీకు మేలు కలుగుతుంది. ఇక అజ్ఞానాన్ని పెట్టుకోక ఇదిగో కృష్ణ రూపంగా ఎదుట వచ్చి ఉన్న ఆనందాన్ని అనుభవించు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ శ్లోకం. చక్కగా ఈ శ్లోకంలోని భావానికి అన్వయమవుతుంది, సమన్వయమవుతుంది కదా. లే చాలే, ఇంకా ఎన్ని జన్మలుగా నిద్రపోయావో తండ్రి,
చాలు, ఇంకా ఈ మొద్దు నిద్ర మోహ నిద్ర వదిలి లేనైనా చూడు ఎదుట నించున్నారు, ఆయన ఆకర్షణలోకొచ్చావు, ఆయన పేరు తలుచుకుంటున్నావు, ఎంత ధన్యుడివి నువ్వు. అబ్బా చూడు బాగా ఇంకా కళ్ళు తెరిచి చూడు అంటే ఇంకా ఇంకా బాగా సాధన చేయి, ఇంకా ఇంకా దృష్టి నిలుపు, ఎట్లాగా వచ్చావు. ఎంత అద్భుతమైనటువంటి భావన, ఒక సాధనలో ఉన్నతికి వెళ్ళడం కోసం చేస్తున్నటువంటి సూచన అన్నీ పట్టుకోవాలి మనం ఇక్కడ ఆత్మీయులారా. అలాగా ఈ శ్లోకంలో భావము మనకి కనిపిస్తుంది. అంతేకాదండోయ్, ఇక్కడ కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అపూర్వమైనటువంటి కావ్యంలో మాలదాసరి కథ అని ఒక కథ వస్తుందండి. ఎంత అపూర్వమైన కథ అంటే దీని మీద రామకృష్ణ ప్రభలో ఒక ఆర్టికల్ రాసే భాగ్యం కూడా నాకు కలిగింది. అంటే అందులో అసలు విషయం ఏమిటి అంటే, ఆ సూత్రం ఏమిటంటే, సంకీర్తన ద్వారా భగవంతుణ్ణి స్తోత్రించడము, స్తుతించడము, మనసారా భక్తితో ఆలపించడము, ప్రశంసించడం ద్వారా, పాట పాడడం ద్వారా లభించేటువంటి ఉత్కృష్టమైనటువంటి పుణ్యం వల్ల ఒక బ్రహ్మరాక్షసుడికి శాప విమోచనం కలిగించాడు. ఇది అందులో మూలమైనటువంటి కథాసూత్రం. అయితే ఇక్కడ బ్రహ్మరాక్షసుడికి ఈ దాసరికి జరిగినటువంటి సంభాషణలో భలే భలే గొప్పగా ఉంటుందండి. ఆ సంభాషణలో ఏం జరుగుతుందంటే, అయ్యా మనం వెనకటికి ఎన్నో జన్మలు ఎత్తాం, పిల్లిగా, చీమగా, కుక్కగా, నక్కగా, ఎన్నెన్ని జన్మలు, దేవుడిగా, దేవతగా అన్నీ చెప్పేస్తాడండి ఒక పద్యంలో. భలే ఉంటుంది ఆ పద్యం. ఇన్ని జన్మలు ఎత్తాము, కానీ ఏ జన్మలో కూడా మనము నారాయణ స్మరణ చేయలేదు. కాబట్టి మనం అన్ని జన్మలు ఎత్తి ఎత్తి చచ్చాము, చచ్చి పుట్టి చస్తున్నాము తండ్రి. కానీ ఇప్పుడు మనం నారాయణ స్మరణ చేసే భాగ్యం లభించింది, ఇక పుట్టబోం పో అన్నట్లు ఉంటుందండి ఆ పద్యము. ఇదే భావన మనకి అన్నమయ్య ఒక అపూర్వమైన కీర్తనలో ఈ భావనని అట్లే ఒదిగించేశాడు. చూడండి అది ఎలా ఉంటుందో. ఎవరెవ్వరి వాడో ఈ జీవుడు చూడ, ఎవరికి ఏమవునో ఈ జీవుడు, ఎందరికి కొడుకుగాడు ఈ జీవుడు వెనుక, ఎందరికి తోబుట్టడి జీవుడు, ఎందరిని భ్రమయించడి జీవుడు, దుఃఖం ఎందరికి కావింపడి జీవుడు, ఎక్కడెక్కడ తిరుగుడి జీవుడు, వెనుకకెక్కడో తన జన్మ మీ జీవుడు. ఎంత అద్భుతంగా ఉందో. అలాగన్నమాట. అంత దివ్యంగా ఈ జన్మ పరంపరలన్నీ ఎప్పుడు నీకు వెళ్ళిపోతాయి, ఎప్పుడు నువ్వు అటువంటి ఉజ్వలమైన ఆత్మస్థితిని పొందగలుగుతావు, భగవంతుడిలో ఐక్యము కాగలుగుతావయ్యా అంటే, ఇదిగో రామకృష్ణుడిని ఎదుట నిలబడి ఉన్నారు, ఆ మోహనిద్రను వీడి కళ్ళు తెరిచి చూడు అని ఇందులో భావం చెప్తున్నారు. ఎప్పుడైతే సాధన పండి అద్భుతమైనటువంటి స్థితికి వెళుతామో అది మనకు సిద్ధిస్తుంది. మనం దానికోసం ఏమీ ప్రయత్నం చేయాల్సిన పనిలే. మనం ఎంత తీవ్రంగా, గాఢంగా, ప్రగాఢంగా వెళ్ళిపోతామో దానంతకదే సిద్ధిస్తుంది. అది తర్వాత 90వ శ్లోకానికి వెళ్తున్నాం. కేనాపి భాగ్య నిచయేన యథా కథంచి నిశేష దుఃఖ శమనం భవ సింధుపోతం శ్రీరామకృష్ణ చరణం శరణం గతోహం మా పరిత్యజతు మాం స దయాంబురాసిః. శ్రీరామకృష్ణ చరణం శరణం గతోహం మా పరిత్యజతు మాం సదయాంబురాసిః. ఇది కూడా అలాంటి భావమే చెప్తుంది. ఏదో ఒక భాగ్యవశాన దుఃఖాన్ని శమింపజేసే సంసార సముద్రం దాటించేటువంటి శ్రీరామకృష్ణుని చరణాలను ఆశ్రయించాను. ఆ దయా సముద్రుడు నన్ను వదిలివేయకుండుగాక. ఏదో ఒక భాగ్యవశం, మన పూర్వీకులు చేసిన సత్కర్మల ఫలితము, మన జన్మల్లో చేసిన సాధన ఫలితము మనకి భాగ్యం లభించిందయ్యా. ఏది? శ్రీరామకృష్ణుల చరణాలని ఆశ్రయించాను.
ఆ భాగ్యం లభించింది. అది ఎటువంటి చరణాలవి? సంసార సముద్రాన్ని దాటించేటువంటి చరణాలు. అసలు సంసారం ఒక సముద్రమని, అది దాటాలని ఒక వివేకము కలగడము, ఆ వివేకం ఉదయించడం కూడా ఒక భాగ్యమే కదా. కాబట్టి ఆ దయా సముద్రుడు నన్ను వదిలివేయకుండుగాక. ఇక 91వ శ్లోకానికి వెళ్తున్నాం. లుబ్ధో అహమస్త వినయో అహమ పండితోహం కామాతురోహం అకృపాలురహం తథాపి హే రామకృష్ణ భవదీయ పదారవింద దాసానుగో అహమితి మామురరీకురుష్వ. హే రామకృష్ణ భవదీయ పదారవింద దాసానుగోహమితి మామురరీకురుష్వ. ఈ శ్లోకంలోని భావమంతా కూడా నైత్యానుసంధానము అన్నటువంటి ఒకానొక సూత్రంతో నడుస్తుందండి. అంటే భగవంతుడి ముందు ఎంత మహాపండితుడైనా, అద్భుతమైన భక్తుడైనా, ప్రజలందరూ వారిలోని భక్తి పారవస్యాన్ని, భక్తి తాదాత్మ్యాన్ని చూసి అపూర్వంగా ఆరాధించేటువంటి మహాభగవతోత్తముడైనా, ఎంత గొప్పవాడైనా కూడా భగవంతుడి ముందు పురుషోత్తముడవు నేను, పురుషాధముడను నేను అని అన్నమయ్య అన్నట్లుగా నైత్యానుసంధానము అన్న సూత్రంతో సాగుతుంది. చూడండి, నేను లోభిని, వినయహీనుణ్ణి, పాండిత్యం లేనివాణ్ణి, కామాతురిణ్ణి, దయాగుణము లేనివాణ్ణి అయినప్పటికీ శ్రీరామకృష్ణ నన్ను నీ పదారవింద దాసుడిగా పరిగణించి శరణు ప్రసాదించు. ఎంత అద్భుతం! ఇంకా అద్భుతం ఆలోచించండి ఆత్మీయులారా. మీరందరూ రామకృష్ణుల వారి యొక్క దివ్య చరిత్రని, అపూర్వమైన ఘట్టాలన్నింటినీ బాగా అధ్యయనం చేసిన వాళ్ళే, లేకపోతే ఇది వినడానికి కూర్చోరు. బాగా తెలిసిన విషయం అది. చూడండి, ప్రతి ఒక్క దానికి మనకు ఒక దృష్టాంతం, తార్కాణ, ఉదాహరణ కనిపిస్తారు. ఏమిటి? ఇందాకే చెప్పుకున్నాం, లోభిని. నెంబర్ 1 లోభి రామచంద్ర దత్త. అసలు మొట్టమొదట గురుదేవుల దగ్గరికి చిన్న వయసులో కూతురు చనిపోవడంతో ఒకానొక ఆర్తి అన్వేషణతో వెళతాడు. అసలు అప్పటి వరకు ఏమాత్రము భగవంతుడు, దేవుడు లేదు, దయ్యం లేదు అని నమ్మనటువంటి ఒక రసాయన శాస్త్రవేత్త ఆయన, గొప్ప మేధావి యూనివర్సిటీలో. కానీ అసలు ఏమాత్రం నమ్మడు. ఒక ఆధ్యాత్మిక తత్వము అది లేనే లేదు ఆయనలో. తాత్విక చింతన అన్నదే లేదు. ఎప్పుడైతే కుమార్తె చనిపోయిందో మిద్దె మీద ఒకరోజు నక్షత్రాలన్నింటినీ చూస్తూ ఆ దుఃఖ తీవ్రతని భరిస్తూ, అసలు ఏమిటి సృష్టి, ఏంటి మనుషుల జీవితాలు, ఇది మొత్తాన్ని నడిపించేటువంటి ఒకానొక అతీతమైన శక్తి ఏదో ఉన్నట్లే అనిపిస్తోంది కదా అనుకుంటాడండి. అయిపోయింది, ఇంక అక్కడి నుంచి మారిపోయాడన్నమాట. ఎన్నో పుస్తకాలు చదువుతాడు, ఎక్కడ ఆయనకి మనసుకు తృప్తికరమైన సమాధానం లభించదు. గురుదేవుల దగ్గరికి వస్తాడు కదా. గురుదేవులు ఎప్పుడు పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చినా, గురువుల దగ్గరకు వచ్చినా ఉట్టి చేతులతో రాకూడదు, కొద్దిగా ఏదైనా పండో ఫలమో ఏదో ఒకటి తీసుకురావాలి అని చెప్తున్నారు. ఎంత పీనాస్ అంటే ఒక అణానో ఎంతనో అండి, ఇంకా తక్కువనో, రూపాయి పెట్టుండళ్లే బహుశా నాకు తెలిసి, యాలకలు తీసుకుపోతాడంట. గమనించేశారు గురుదేవులు, పసిగట్టేశారు. వస్తువు చూడాలన్నా, మనిషిని చూస్తే మొత్తము పుట్టు పూర్వోత్తరాలు, గుణగణాలు, వ్యక్తిత్వము, జన్మజన్మల సంస్కారాలు అన్నీ తెలిసిపోతాయి కదా మహానుభావుడికి. ఓహో, ఇతను ఇక్కడి మనిషి, అంతే కదూ. గురుదేవులకి మొట్టమొదట ఆలయం కట్టించింది ఆయన. గురుదేవుల గురించి ఉద్దండమైనటువంటి ప్రసంగాలు చెప్పినటువంటి వాడు ఆయన. పుస్తకం ముద్రించినటువంటి వాడు. అబ్బో, ఎన్ని రకాలుగా సేవ చేసుకున్నాడు. అబ్బా రామచంద్ర దత్త. తర్వాత ఎంత అపూర్వమైన ఔదార్య గుణము, దాన గుణము, అమ్మమ్మో చెప్పలేం అసలు. గురుదేవుల్ని పిలిపించి తన ఇంటిలో అపూర్వంగా సత్సంగాలు నిర్వహిస్తూ, ఎక్కడెక్కడి నుంచో గాయకుల్ని రప్పించడము, మహత్తరమైనటువంటి చక్కటి మంచి భోజనాలు ఏర్పాటు చేయడము, సమస్తమైన సేవలకు సంసిద్ధం చేయడము, డబ్బుల గురించి ఆలోచించకుండా తర్వాత ఎట్లా తయారవుతాడు. ఎవరింట్లో సత్సంగం పెట్టుకోవాలన్నా ఈయనని సలహా అడిగేంతటంతటి స్థాయికి వెళ్ళిపోతాడు. అట్లా మార్చేస్తారండి గురుదేవులు. ఆ లోభి నుంచి పరమ ఔదార్యమూర్తిగా, సౌజన్యమూర్తిగా మార్చేశాడు. ఇక వినయహీనుణ్ణి,
పాండిత్యం లేనివాణ్ణి. దీనికి కూడా ఎన్ని రకాలు ఉన్నాయో మన దగ్గర. అభేదానంద స్వామి పాండిత్యం ఏమన్నా ఉందా? ఆయన అస్సలు గొర్రెలు కాచుకునేటువంటి పొట్టబొడిస్తే అక్షరం లేనటువంటి ఇదిగో మన ఈ రామచంద్రదత్త ఇంట్లోనే పనివాడుగా వచ్చాడు ఎక్కడో బీహార్ రాష్ట్రం నుంచి. పాపం అసలు రాను కూడా రాదు ఈ భాష, బెంగాలీ భాష. ఎట్లాగా మారిపోయాడు అద్భుతానంద స్వామి, రక్తూరామ్ లేటో అలాగా మారిపోయాడు లాటూ మహారాజ్. ఇక కామాతురుణ్ణి, అబ్బో దీనికి మనకు మేరు శిఖరం లాంటి ఉదాహరణ గిరీష్ చంద్ర ఘోష్ కదా. ఎట్లా మార్చేశాడు అతన్ని, అబ్బా దయాగుణము లేనివాడిని. అయినప్పటికీ శ్రీరామకృష్ణ నన్ను నీ పదారవింద దాసానుదాసుడిగా పరిగణించి శరణు ప్రసాదించేశాడు. మనము కూడా మనలోని బయట ప్రపంచానికి తెలియకపోయినా డాంబికంగా మనం ఎంతో గొప్ప గుణాలు ఉన్నట్లు ఉన్నా మనకి తెలుసు మనలో ఉన్నటువంటి అల్పమైన గుణాలు భగవంతుడి దగ్గర మనస్ఫూర్తిగా కన్నీళ్లతో స్వామి ఇదిగో నా దుర్గుణాలన్నీ, అటువంటి నన్ను నీ భక్తుడిగా స్వీకరించు అని ఏడ్చుకోవడమే మనము చేయవలసిన సాధన. ఆ విషయం చెప్తోంది ఈ శ్లోకం. తర్వాత 92వ శ్లోకంలోకి మనం ప్రవేశిస్తున్నాం. సంబంధిన సమభజం ధనికాన సేవే వైద్యాశ్రితో బుధజనాన భయం ప్రపన్నః కృత్రాప్యలబ్ధ శరణోద్య భవత్పదాబ్జ ఛాయాంతికం స్వముపజోష ముపాగతోస్మి. కృత్రాప్యలబ్ధ శరణోద్య భవత్పదాబ్జ ఛాయాంతికం సముపజోష ముపాగతోస్మి. స్వామి, మనిషిగా ఒక కుటుంబంలో ఎక్కడో జన్మించాను. అప్పుడు ఇంకా చుట్టూ బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు కదా. అలాగా నేను బంధువుల్ని ఆశ్రయించాను, ధనికులని సేవించాను, వైద్యులని ఆశ్రయించాను నా జబ్బుల కోసం, నా రోగాల కోసము. ధనికుల్ని ఎందుకు సేవిస్తాను? నా జీవిక కోసము, కుటుంబాన్ని పోషించడం కోసం. బంధువుల్ని ఎందుకు ఆశ్రయిస్తాను? వారి ప్రేమాదరాలతో నేను చక్కగా నా కుటుంబము సంతోషంగా ఉండాలని. బుధజనులను శరణన్నాను. ఎందుకు? నేను జ్ఞానం కోసం ఆ వివేకవంతుల దగ్గర శరణు అని కోరుతున్నాను. అయినా ఎక్కడా ఉపశమనం లభించలేదు. ఎక్కడా గొడుగు నీడను చేరినట్లు నీ పాదాలను ఆశ్రయించాను. నీ సన్నిధి అన్నటువంటి గొడుగు ఇచ్చేటువంటి నీడలో నీ పాదాలను ఆశ్రయించానయ్యా. నీ సన్నిధి, నీ పాదాల యొక్క నీ పాదాలు ఇక్కడ గొడుగులాగా పోల్చారనమాట. గొడుగు నీడను చేరినట్లు నీ పాదాలను చేరాను అని చెప్తున్నారు. ఎంత వేడిమి నుంచైనా మనల్ని కాపాడేటువంటి ఆ గొడుగు నీడలో చేరినట్లుగా నిన్ను నీడలో చేరాను, ఆశ్రయించాను, నన్ను కరుణించు అని ఇందులో భావం. విద్యా 93వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. విద్యా వయో ద్రవిణ దార సుతాది వాంఛా నిశేష దుఃఖ జననీతి ముహుస్సమీక్ష్య ఏతాం విహాయ భవతశ్చరణావిదానీం అభ్యాగతోస్మి భవసాగరముత్తితీర్షుః. ఏతాం విహాయ భవతశ్చరణావిదానీం అభ్యాగతోస్మి భవసాగరముత్తితీర్షుః. విద్య, యవ్వనం, సంపద, భార్యాబిడ్డల పట్ల వ్యామోహం ఇవన్నీ అశేష దుఃఖానికి కారణాలని ఎరిగి వాటిని వదిలి జనన మరణ చక్రమనే సంసార సాగరాన్ని దాటడానికి నీ పాదాలను ఆశ్రయించాను. ఈ 2 శ్లోకాలలో తర్వాత రాబోయేటువంటి శ్లోకాలలో కూడా ఎందుకు ఈ చాప్టర్ పేరు, ఈ సర్గ పేరు శరణాగతి. కాబట్టి నేను నీ దగ్గరికి చేరాను, వచ్చాను. ఆ శరణాగతిని ఎన్ని రకాలుగా వర్ణిస్తారు కవితాత్మకంగా, అంతే కదా, అలంకారికంగా వర్ణిస్తాడు. నీ పాదాలు ఒక గొడుగు, నీ సన్నిధి అని ముందు శ్లోకంలో. ఇక్కడ నీ పాదాలను ఆశ్రయించాను. ఎందుకు? జనన మరణ సంసార సాగరం. అబ్బో, అది తెలుసుకోవడం సామాన్యమైన విషయమా? అచ్చపు చీకటింబడి అంటాడు కదా ప్రహ్లాదుడు.
ఎంత గొప్ప పద్యం అండి అది. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చరుణులైన వారికిన్ చెచ్చెర పుట్టునే పరులు సెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు నేగిననైన హరిప్రబోధముల్ అంటారు భాగవతంలో. ఇది ప్రహ్లాదుడు చెప్తున్నటువంటి మాట. తండ్రి, కొందరు గాఢమైన కారు చీకటి నుండి ఈ మాయలో పడి కోరికలు చంపుకోకుండా సంసారం కొనసాగిస్తూనే ఉంటారు. చస్తూ పుడుతూ మరలా చస్తూ మరలా పుడుతూ ఇలా వారు ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు. అటువంటి మూర్ఖులకు శ్రీహరిపై భక్తి దానంతట అది పుట్టదు. ఒకవేళ ఇతరులు బోధించినా కలుగదు. ఏమైనా ఇచ్చి ఆశ చూపించినా వారికి దేవుని మీద భక్తి ఏర్పడదు. ఆఖరికి అడవులలోకి తీసుకువెళ్ళినా ఫలితం లేదు. దేవుని మీదికి అంత తొందరగా మనస్సు పోతుంది అని ఈ పద్యం యొక్క భావం. అలాగా నీ పాదాలని ఆశ్రయించాను. అసలు అది తెలుసుకోవడమే గొప్ప. ఇదంతా వ్యామోహము, ఇవన్నీ దుఃఖ కారణాలు అని ఎరగడము. అది ఎంత జ్ఞానం వచ్చినట్లు, ఎంత వివేకం ఉదయించినట్లు. అది యుక్తాయుక్త విచక్షణనే వివేకము అని చెప్తారు కదా పెద్దలు. ఏది నిత్యానిత్య వస్తు విచారణ. నిత్యమైనదేది, అనిత్యమైనదేది, అశాశ్వతమైనదేది. అనిత్యమైన వాటిల్ని పట్టుకొని పొరులుతున్నావు, ఏడుస్తున్నావు. అందులో సుఖం ఉంటే నవ్వుతావు. అది సుఖం రాలేదు, నీకు ఎదురు తిరిగిందా, నీ మనసు కష్టపెట్టుకున్నావా, బాధ పెట్టుకున్నావా, ఏడుపులు, దుఃఖాలు, ఆక్రోశాలు, ఆ పూజలు, ఈ శాంతులు, ఇవే సరిపోయింది నీకు. ఇక ఎప్పుడు నేర్చుకుంటాం మనము? ఇది అసలు ఈ జరణ మరణ చక్రము అనేటువంటి సంసారం, దీన్ని దాటాలి, తరించాలి అనేటువంటి బుద్ధి పుట్టడమే భగవంతుడి అనుగ్రహం మన పట్ల ఉన్నదనడానికి గొప్ప గుర్తు. కాబట్టి నీ పాదాలని ఆశ్రయించాను కదా స్వామి, నన్ను కరుణించు, కటాక్షించు. ఎంత బాగుందండి. అటువంటి జ్ఞానాన్ని మనకి కలిగించమని ప్రార్థిద్దాం స్వామిని, మన తండ్రిని, మన ప్రభువుని, మన ఆత్మబంధువుని, మన రామకృష్ణుల్ని, శారదమ్మ తల్లిని, మన వివేకానంద స్వామిని. ఆ వివేకం ద్వారా వచ్చే ఆనందాన్ని మనకి ప్రసాదించమని మూర్తిత్రయాన్ని వేడుకొందాం, ఆర్తితో ప్రార్థిద్దాం, సాగిలపడి నమస్కరిద్దాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.